సంకల్పం ఉంటే, మీ ప్రేమలో నిజం ఉంటే ఖచ్చితంగా పడుతుంది. ధైర్యంగా వేయండి. అరే పడిందిరా. ఎస్, నా గాజు పడింది. నా డ్రీమ్ గర్ల్ దొరుకుతుంది. ఎస్ 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 పడింది. ఎస్ ఎస్ ఎస్. నా డ్రీమ్ గర్ల్ దొరికేసింది. నా డ్రీమ్ గర్ల్ దొరికేసింది. నా డ్రీమ్. సారీ అపర్ణ, సారీ. ఐఎమ్ సో హ్యాపీ. నా డ్రీమ్ గర్ల్ దొరుకుతుంది. ఎస్ 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 ఎస్. నాకు తెలుసురా, తను దొరుకుతుందని నమ్మకం ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. అతని కోరిక తీరితే నువ్వెందుకు అక్క అంత నవ్వుతున్నా? అతని ప్రేమ గెలుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇదేంటి, అతనికన్నా ఎక్కువ నువ్వే ఫీల్ అవుతున్నావు? సర్లే, నాకు ఆకలేస్తుందక్క, వెళ్దాం పద, టిఫిన్ చేయాలి. పద. కంగ్రాట్స్ రా, నీ కోరిక నెరవేరుతుందిరా. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మాయి. ఎందుకు? రేపు అపర్ణ పెళ్లి చూపులు కుదిరిపోయి వచ్చినవాడు మొగుడైపోతే అపర్ణ జీవితం 3 ప్యాలెస్లు 6 ఫారెన్ కార్లా మారిపోతుంది. అప్పుడు నీ బతుకు ఆ ప్యాలెస్ లో పని మనిషిలా అయిపోతుంది అని. అది నా ఇంటి పని మనిషి అయితే నేను దానింటి పని మనిషి అవడమేంటి? పిచ్చివాగుడు బాగావంటే మర మనిషితో కొట్టిస్తాను. ఏమనుకుంటున్నావు? అబ్బబ్బబ్బబ్బా, కోపం తెచ్చుకోకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించమ్మాయి. రేపు అపర్ణకి కాబోయే మొగుడు బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, చాలా డబ్బున్నవాడు అయిపోయాడనుకో. రాజావారి ఆస్తిలో వాటా కొట్టుకుపోతాడు. ఏ గుమాస్తానో మేస్త్రినో మనవాడైతే చెప్పినట్టు వింటాడు, చేతులు కట్టుకొని ఉంటాడు. ఈ ఇంటి గేటు ముందు వాచ్మెన్ లా బతికేస్తాడు. అంతేగా? అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రే బుర్ర అమ్మాయి. ఇలా చెప్తే చాలు, అలా పట్టేస్తావు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ పెళ్లి చూపులు జరగకుండా ఆపడం. కాదు, మనం తెచ్చిన పెళ్లి కొడుకుతో పెళ్లి చేయడం. ఆ? ఏంటమ్మాయి నువ్వు చెప్పేది? అవును, మనం ఈ సంబంధం చెడగొడితే మరో సంబంధం తెచ్చుకుంటారు. అలా ఎన్నని చెడగొడతాం, ఎంతమందిని ఆపుతాం? అదే ఏ తలమాసిన పెదవున తీసుకొచ్చి తల మీద తలంబరాలు పోయించావనుకో, జీవితాంతం దాని తల నా కాళ్ళ దగ్గర పడుంటుంది. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు కట్టమ్మాయి. ఇంతకిప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వచ్చే పెళ్లి కొడుకుని ఆపబోతున్నాను. వాడి స్థానంలో మనం ఏర్పాటు చేసిన బేవర్స్ గండి తీసుకొస్తాను. అంటే నా మేనల్లుడు లాంటి వాడన్నమాట. లాంటి వాడెందుకు? వాణ్ణి తీసుకొచ్చే. ఎలాగూ నువ్వు బేవర్స్ అంటున్నావు కదా. థ్యాంక్స్ అమ్మాయి. కాకపోతే వాడినెప్పుడో నేను చిన్నప్పుడు చూశాను. ఏం పర్లేదు, అర్జెంటుగా రమ్మని చెప్పు. ఇంతకీ వాడిని ఎలా మారుస్తావు? పెళ్లి వాళ్ళ కారు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఊరి నుంచే. నోర్మయ్, ఆ విషయం నాకు తెలీదా? వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరినా కారు మాత్రం రాజుపాలెం దగ్గరికి రాగానే ఆగిపోతుంది. ఏ అక్కడ ఆగడం ఆచారమా? గ్రహచారం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనం ఏర్పాటు చేసిన రౌడీలుంటారు. కారులో ఉన్న పెళ్లి వాళ్ళని కిడ్నాప్ చేసి కొట్టి పడేస్తారు. అదే కారులో నీ బేవర్స్ మేనల్లుడు పెళ్లి కొడుకులా ఇక్కడికొస్తాడు. ఎలా ఉంది నా ప్లాను? నువ్వు కేకమ్మాయి. ఓసే అపర్ణ, నీకు సాఫ్ట్వేర్ మొగుడు కాదే, కనీసం అన్నం కూడా పెట్టలేని వెధవని తెచ్చి
నీ జీవితంతో ఆడుకోకపోతే నా పేరు సుకన్య కాదు. అంటే నా మేనలోడు బేవర్స్ గడా. అదే బేవర్స్ గాడిని నీ చేత ఈ ఇంటి అల్లుని చేసి అప్పుడు నిన్ను నేను ఒక ఆట ఆడిస్తా. ఈ ఆస్తి మొత్తం కొట్టేస్తా. ఏయ్, ఏంటి కొనుక్కుంటున్నావు? అబే ఏ లేదమ్మాయి, అనుకున్నది జరగాలని. ఎవరనుకున్నది? ఆ, అదే మనం అనుకున్నదే. ఆ, స్నేహ 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 ఇదిగో నేను పిలుస్తున్నాను కదా, నీకెందుకే నోరు నొప్పి. స్నేహ శేఖరు, స్నేహ లోపల ఉన్నారు నాయుడు బావా. ఏంటి అడావుడి? స్నేహ కోసం మంచి గిఫ్ట్ తెచ్చింది శేఖర్. నేను ఏంటి సితారా? ఎలా చెప్పు నువ్వు సితా తెచ్చిన ఎలా చెప్పు నువ్వు? నాకు కొంచెం జ్యోతిష్యం తెలుసులే. నిజమా? నా చెయ్యి చెప్పా. సితార్ను మదనంగా తీసుకొస్తూ గిఫ్ట్ అంటే ఏ పిచ్చోడైనా సితారే అని చెప్తాడు. దీనికి జ్యోతిషం అవసరమా? పడిచి శేఖర్ గారు, ఒకసారి ఈ సితార్ని చూసి ఎలా ఉందో చెప్పరా? చాలా బాగుందమ్మా, బాగుంది. తీగలు ఎలా ఉన్నాయో చెప్పండి. నా కరెంట్ తీగల గురించే సరిగ్గా తెలియదమ్మా. ఇక సితార తీగల గురించి నేనేం చెప్పగలను చెప్పు. నాకు ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తానే. నాయుడు బా బాయ్. జాగ్రత్తగా శేఖర్ బాగా పనిచేసిరా. ఎలా లోపల స్నేహం చూద్దాం. స్నేహ, రాజావారు నమస్తే, రాజలక్ష్మి గారు నమస్తే. ఏంట్రా పొద్దున్నే ఏదో పట్టుకొచ్చావు, ఏమిటి విశేషం? మొహల్లా సంతోషం చూస్తుంటే ఏదో శుభవార్తతోనే వచ్చుంటాడండి. ఏం లేదు రాజలక్ష్మి గారు, ఆ. మన స్నేహ కోసమని మంచి సీతారాడు తీసుకొచ్చాను. మీరు చూడండి, చూపించవే నువ్వు. ముఖ్యంగా ఈ తీగలు ఎలా ఉన్నాయో చూడండి. ఆగ నువ్వు. దేవుడా చూడాలి, దేవుడా చూడాలి, చూడాలి. సితార గురించి నాకంటే రాజ్యలక్ష్మికే బాగా తెలుసు నాయుడు బావా. ఆ? నువ్వు చూడు, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నేర్చుకున్నానండి. ఇప్పుడేం గుర్తుంటుంది? మరి రాజలక్ష్మి గారు, మీరు నేర్చుకునేది ఎక్కడ పోతే నేను మంచి తెచ్చాను చెడ్డ తెచ్చాను మీరైనా చూసి చెప్పండి. అవును, ముఖ్యంగా ఈ తీగలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఏ నువ్వు నీ తీగలు కూడా ఏంటి తీగలేటి? అన్నయ్య అలాగే అంటాడు. మీరు చూడండి, తీగలు ఎలా ఉన్నాయో చెప్పండి చూసి. అమ్మగారు, ఒక్క నిమిషం, ఏమనుకోద్దు. మొట్టమొదటిసారి స్నేహం వీడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఏంటి అలా చూస్తున్నావు? మొత్తం స్నేహం చూపించారు పదా. వస్తా రాజు గారు, వస్తా రాజలక్ష్మి గారు, పద. స్నేహ 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 స్నేహ, దా కమ్ము కమ్ము కమ్ము, లుక్ కమ్ము, లుక్ లుక్ లుక్. ఏంటి నాయుడు బాబా, నర్సరీ బిజినెస్ లాస్ అయి సీన్ సితార్ అయిందా? సితార్ పట్టుకుని తిరుగుతున్నావు? నో లాస్ స్నేహ, ఓన్లీ సీతార. ఇదిగో సీతార బాగుంది చూడు. చాలా బాగుంది. తీగలు కూడా బాగున్నాయి. ఈ తీగలు గొడవ ఏంటండి బాబు? తీగలేంటి? అదంత పెద్ద స్టోరీలే గానీ నీకు సీతార అంటే ఇష్టం కదూ? చాలా ఇష్టం. తీగలన్నా ఇష్టమే కదూ? ఇదిగో చెల్లా, ఇంకోసారి తీగులు తేగలన్నా ఉంటే చెల్లా అని కూడా చూడడం మరి చెప్తున్నాను. తీగల గురించి అంతగా చెప్తుందంటే ఏదో ఉండే ఉంటుంది. ఏమో, ఒక్కసారి తీగలు చెక్ చేస్తే తను కూడా సాటిస్ఫై అవుతుంది. కీర్తి, నీకోసం నేను తీగలు చెక్ చేస్తాను, సరేనా? సితార చాలా బాగుంది. ఎవరు తెచ్చారు? ఇదిగో నాయుడు బావా. ఎవరి కోసం తెచ్చావు నాయుడు బావా? మీ చెల్లి కోసమా? కాదు, నీ చెల్లి కోసం. ఏంటి నువ్వు అనేది? అవును, నిజంగా నీ కోసం తెచ్చా స్నేహ. నా కోసం ఎందుకు? ఎందుకంటే నువ్వు మంచి సింగర్వి కాబట్టి. అయితే మాత్రం ఇప్పుడు నేను ఈ సితార్ తీసుకొని ఏం చేయాలక్క? తీగలు ఎలా ఉన్నాయో చూడాలి. ఎహే.
వచ్చిన దగ్గరనే చూస్తున్నాను. నువ్వేమో తీగలంటావు, మీ అన్నయ్య ఏమో సితారంటాడు. అసలు మీ గొడవ ఏంటి? ఇప్పుడు నా కోసం సితార్ ఎందుకు తెచ్చినట్టు? అయినా నేనేమైనా మిమ్మల్ని గిఫ్ట్ ఇవ్వమని అడిగానా? అది కాదు స్నేహ. వద్దు, నాకే గిఫ్ట్లు వద్దు. నేనే సితార్లో ప్లే చేయను. తీసుకెళ్ళు. అదేంటి అలా అంటావు? నువ్వెప్పటికైనా గొప్ప సింగర్వి కావాలి, అది నేను చూడాలి. నా కళ అప్పుడే మర్చిపోయావా? అవునమ్మా, నువ్వు పాడుతుంటే కోటి వీణులు మీటుతున్నంత మధురంగా ఉంటుంది. పైగా నీకున్న టాలెంట్ కి ఒక్క అవకాశం వచ్చిందంటే 100 అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకం నాకుంది. ఏమోనక్క, నీకు ఇష్టమనే సంగీతం నేర్చుకున్నాను. నువ్వు చెప్పావనే సితార కూడా ప్రాక్టీస్ చేశాను. వాటిని నీకోసం తప్ప జనాల కోసమో పోటీల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించాలంటే ఎలాగా ఉందక్క? అదే నేను కూడా చెప్తున్నాను. నా కోసం నువ్వు ప్రాక్టీస్ చేయి. నిన్ను సింగర్ గా చూడటమే నా కళ. నా కళ నెరవేర్చడం కోసమైనా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, అంతే. అక్క, అవును అపర్ణ, కరెక్ట్ చెప్పాను. ఇక నుంచి నీ కల నా కల, నా కల స్నేహకల, స్నేహకల నీ కల, నీ కల స్నేహకల, స్నేహకల నా కల, నా కల అబ్బబ్బబ్బా, ఆపు. నువ్వేం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా? అబ్బాలేడు దాని స్నేహం. నువ్వు ఎందుకు అర్థం కాదు? బాగా అర్థమైంది. నా కళ ఆపర్ణ కళ, ఆపర్ణ కళ నాయుడు బావ కళ. ఈ నాయుడు బావ కళ స్నేహకళ. చాలు, నువ్వు కన్ఫ్యూజ్ అయి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఆ సితారిచ్చి వెళ్ళు. మొత్తానికి దారికి వచ్చావు, థ్యాంక్స్. ఇగో కాకపోతే ఒక కండిషన్ మరి, నువ్వు రోజు నాకు వినిపించేలాగా బాగా పాటలు పాడాలి మరి. ముఖ్యంగా తీగలు తీగలు తొడటం మాత్రం మర్చిపోవద్దు. దేవుడా, నువ్వు తీగలు మాత్రం వదలటం లేదు. సర్లే, నీ తీగల సంగతి నేను చూసుకుంటానులే. ముఖ్యంగా అప్పన్న చూసుకుంటే ఇంకా మంచిది. అలా అనుకుంటే నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా? ఇవ్వు మరి గిఫ్ట్. టేక్ టేక్ టేక్. గుడ్ గుడ్, వెరీ గుడ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. వస్తానే. వెల్కమ్ వెల్కమ్ కాదు, గుడ్ బై అనాలి. నీకు తెలియలేదని టెస్టింగ్. అదే అదే, గుడ్ గుడ్, బై బై గుడ్. అపర్ణ వస్తానే. నీ కలే నా కల, అపర్ణ కలే నాయుడు బావ కల, నాయుడు బావ కలే. ఇక చాలా ఆపుతావా? వెళ్ళు. సరే సరే, బాయ్ అపర్ణ, వస్తాను. ఆ, అక్కడ పెట్టమ్మా. కొడదామా వద్దా? మన మరదలేగా, కొట్టచ్చులే. పాపం రెస్ట్ తీసుకుంటుందేమో, తర్వాత మాట్లాడచ్చులే. నో, బీర్ చల్లగా ఉన్నప్పుడే తాగాలి, బిర్యానీ వేడిగా ఉన్నప్పుడే తినాలి, థ్యాంక్స్ హ్యాపీగా ఉన్నప్పుడే చెప్పాలి. సారీ, డోర్ కొట్టిపోయిన ఇంతలో నువ్వు తీసేసావు. ఎందుకు వచ్చావు? డోర్ కొట్టడానికి. అదే థ్యాంక్స్ చెప్దామని. ఇప్పుడు నేనేం చేశానని థ్యాంక్స్ చెప్పడానికి? నేను పిలవకముందే నా కోసం డోర్ తీసావుగా. నేను డోర్ తీసింది నీ కోసం కాదు. డోర్ ఎవరి కోసం తీసినా వచ్చింది మాత్రం నేనేగా. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు గుడి దగ్గర చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని. నేనేం హెల్ప్ చేశాను? గాజులు అడిగే ఇచ్చాను. ఆ మాత్రం దానికే అదేదో పెద్ద హెల్ప్ అయినట్టు పనిగొట్టుకుని వచ్చి మరీ థ్యాంక్స్ చెప్పాలా? అంతగా చెప్పాలనుకుంటే అక్కడే చెప్పొచ్చుగా. అక్కడే చెప్పేస్తే ఇక్కడ ఇలా కలిసి అవకాశం ఉండదు కదా. ఏంటి? అదే, నా కోసం నీ అందమైన చేతుల నుంచి గాజులు తీసి ఏ ఆడపిల్ల చేయనంత త్యాగం చేశావు. నువ్వు చేసిన హెల్ప్ కి నేను లైఫ్ లాంగ్ నీకు రణపడే ఉంటాను. రణపడి కాదు, రుణపడి. అదే, రుణపడి ఉంటాను. ఇప్పుడు దాకా నా సారీని ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు,
కనీసం నా థ్యాంక్స్ అయినా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. యాక్సెప్ట్ చేశాను. చాలా తప్పుకో. ఆగాగాగాగా తప్పుకుంటాను. కాకపోతే నువ్వు తప్పుగా అనుకోపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? నీతో కలిసి ఒక ఫోటో దిగచ్చా? ఎందుకు? నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని ఫేస్బుక్ లో పెట్టడానికి, ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ పంపడానికి. వాట్ డు యు మీన్? మరి లేకపోతే ఏంటి? ఏదో దేవుడిచ్చిన మరదలు దేవుడి గుడి దగ్గర హెల్ప్ చేసింది. రేపు నా డ్రీమ్ గర్ల్ తో పెళ్ళైపోతే ఈమె వల్లే మన పెళ్ళైందని నా భార్యతో చెప్పుకోవడానికి, ఈ ఆంటీ వల్లే నా లవ్ సక్సెస్ అయిందని నా పిల్లలకు చూపించుకోవడానికి ఓ ఫోటో అడిగాను. ఓహో అలాగా. ఇంత హెల్ప్ చేసిన నాకు చీప్ గా ఫోటో ఏంటండి? ఊరి మధ్యన విగ్రహం పెట్టించి ఊరి చివర గుడి కట్టించండి, ఇంకా బాగుంటుంది. ఏయ్, ఈ ఐడియా ఏదో బాగుందే. చాలా ఆపుతావా? నాకు ఫోటోలు వద్దు, ఏమొద్దు, వెళ్ళు. పోనీ పక్కన నాయుడు బావ ఉంటే దిగుతారా? నాయుడు బావేంటి? నాకు తెలుసులే, నాయుడు బావ ఉంటే ఫోటో దిగుతావు. నీకేమైనా మెంటలా? నాయుడు బాగుంటే నేను ఫోటో దిగడం ఏంటి? అయినా అతని కోసం నేనెందుకు దిగుతాను? అబ్బా, నువ్వు ఎంత కవర్ చేసినా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ నేను కనిపెట్టగలను. ఎన్నన్నా ఆ నాయుడు బావ అంటే నీకెంత ఇష్టమో అభిమానమో మొన్న అతను పడిపోయినప్పుడు నీ ఫేస్ లో బాధను చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇందాక అతను సితారిచ్చినప్పుడు నీ ఫేస్ లో ఆనందం చూసినప్పుడు ఇంకా అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. తప్పుకో. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే. నా ఓర్పుని పరీక్షించొద్దు, దయచేసి తప్పుకో. అబ్బా, ఇదంతా కోపమే. ఓ, నాయుడు బావను గుర్తు చేశానని కోపమా? నువ్వు అసలు మారు. ఏదో మరదలు కదా అని సరదాగా మాట్లాడితే ఇలా చేస్తారా? ఇలా చేస్తారనుకోలేదు. అలా కాదండి, సారీ అండి, సారీ. సారీ అండి. అయ్యో, కావాలని చేయలేదండి, నమ్మండి. బాగా హర్ట్ అయ్యాను. అయ్యో. మనసు నలిగిన అదే కథ మరల చెదిరిన కళ, ఎదలు కలిసిన చెరో వ్యధ కలత మిగిలిన ఇలా జతగా సాగే ప్రేమ వెతగా మారేమో తీరాలకే ఎలా చేరునో ఈ మౌనాలలో అలా. ఏంటక్క ఈ పిచ్చి పని? వేళ్ళు చూడు ఎలా నలిగిపోయాయో. ముందురా.
ఎంత పని చేసావక్క? అసలు ఎందుకు ఇలా చేసావు? అర్జున్ మీద కోపంతోనా? మరి ప్రేమతోనా?